మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్. రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతల రైతుల పక్షాన మాట్లాడేది. 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. కృష్ణా జిల్లాలో 1,07,000 టన్నుల ధాన్యం సేకరించడం రికార్డ్. గోదావరి జిల్లాల నుంచి 1,00,000 టన్నులపైనే ధాన్యం సేకరించాం. అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. వారి మనోధైర్యం దెబ్బతీసేలా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో 2022-23 ఖరీఫ్లో కేవలం 13,560 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. 23-24లో 16,978 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. మేము 1,07,960 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. మీ చిత్తశుద్ధి ఎక్కడా? మా చిత్తశుద్ధి ఎక్కడా? రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలో ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మా కూటమి ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన టార్గెట్ పెట్టుకుని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం. ఇప్పటి వరకు 1,18,000 మంది రైతుల సహకారంతో 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దీని విలువ 1,713 కోట్ల రూపాయలు. ఈ మొత్తం నగదుని కేవలం 4 నుంచి 6 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం. కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం. అహర్నిశలు కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో మా సిబ్బంది, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మనం అభినందించాల్సింది పోయి, విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం, తోలు తీస్తామని బెదిరించాం, తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు, నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది? ఇందాక చెప్పిన లెక్కల్లో ప్రధానంగా ఈ 8,22,000 మెట్రిక్ టన్నులు 1,64,000 మెట్రిక్ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము సేకరించాం. ఏలూరు జిల్లా నుంచి 1,26,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,06,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. కృష్ణా జిల్లాలో ఇదొక రికార్డు, 1,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్న రాత్రి వరకు మేము సేకరించిన లెక్క ఇది. ఆ విధంగా ఒక మార్పు తీసుకొస్తుంటే జిల్లాల వారీగా కూడా నేను మీకు వివరాలు ఇస్తాను. ఉదాహరణకి కృష్ణా జిల్లా తీసుకుంటాను. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆ రోజు
2022-23 ఖరీఫ్లో వాళ్ళు కొన్నది ఎంత అండి? కృష్ణా జిల్లాలో 13,560 మెట్రిక్ టన్నులు. కేవలం 13,560 మెట్రిక్ టన్నులు. 2023-24లో 16,978 మెట్రిక్ టన్నులు. అదే మా కూటమి ప్రభుత్వం ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను 1,07,980 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మీ చిత్తశుద్ధి ఎక్కడ? మా చిత్తశుద్ధి ఎక్కడ? ఏ విధంగా అధికార యంత్రాంగం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, అహర్నిశలు పనిచేస్తున్నారు. రాత్రింపగలనే భావన లేకుండా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, మా రైస్ మిల్లర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విభాగం కానివ్వండి. ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పాలి మీకు. 2022-23 కృష్ణా జిల్లాలో వీళ్ళు ఆ రోజు నమోదు చేసుకుంది 394 లారీలు. కేవలం 394 లారీలు. 2023-24లో వాళ్ళు నమోదు చేసింది 455 లారీలు. అదే ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం 2,715 లారీలు మేము నమోదు చేసాం. రిజిస్టర్డ్ వెహికల్స్ ఇవి. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత సంవత్సరం బకాయిలు, అంటే గత సంవత్సరం మేము ఖరీఫ్లో రబీలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాడామో ఈ 3 జిల్లాలకి గాను కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించి 9 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈరోజే ఆ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లందరూ కూడా మేము చెల్లించడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి. ఈ విధంగా మేము పనిచేస్తున్నాం. ఈ విధంగా రైతుకు ఒక భరోసా కల్పిస్తున్నాం.